ఇందాక ఒక వీడియో చూసిరు కదా, అంటే మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆ తర్వాత ఇంకా చాలామంది భూ కబ్జాలకు పాల్పడ్డారు. ఈ భూ కబ్జాలకు పాల్పడ్డటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాలపైన మొదట్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హడావిడి చేసింది. జేసీబీలు, హైడ్రా సిబ్బందిని తోలిచ్చి గోడలు కూలగొట్టి హంగామా సృష్టించి ఇక భూ కబ్జాకు గురైనటువంటి భూములన్నింటినీ తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది, పేద ప్రజల భూములను ఎవరైతే లాక్కున్నారో వాళ్ళకి చెందుతుంది అనేటువంటి ఒక వాతావరణాన్ని మొదట్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కల్పించింది. ఆ తర్వాత పరిణామాలు మీ అందరికీ తెలుసు. పల్లా రాజేశ్వర్ రెడ్డి పెట్టిన కబ్జాలు కానీ, నాగార్జున కబ్జాలు కానీ, ఇటు మెయిన్గా మల్లారెడ్డి పెట్టినటువంటి కబ్జాలు, చెరువులనే కబ్జా పెట్టినటువంటి మల్లారెడ్డి గారు మరి ఆ జేసీబీల అలజడి ఏమైపోయిందో, కూల్చిన గోడల సంగతి ఏందో, పెట్టిన కబ్జాల సంగతి ఏందో తెలియదు. కానీ ఒకరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మర్రి రాజశేఖర్ రెడ్డి గారి కూతురు పెళ్ళికి పోయిండు. ఆడికి ఏడికి మల్లారెడ్డి ఇంటి ఫంక్షన్కి పోతే మల్లారెడ్డి గారు ఆ తర్వాత ఆయన మనవన్లు ఉన్నారు కదా, ఆ ఇద్దరు మనమల్ని తెచ్చి రేవంత్ రెడ్డి గారి కాళ్ళ మీద పడేసిండు, డైగొట్టిపించిండు. కాళ్ళ మీద పడేయగానే కథం కబ్జాల వ్యవహారం అంతా మాఫీ అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఈ రెడ్లు కబ్జాలు పెట్టినటువంటి అంశంలో మాత్రమే ఎగ్జంప్షన్ ఉందా? అసలు బీసీలు ఎవరైనా కబ్జాలు పెట్టిరా? హెచ్ఎండిఏ పరిధిలో 2 లక్షల కోట్ల రూపాయల విలువైన భూములను ఓన్లీ రెడ్లు కబ్జా పెట్టారు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటు, సర్వే నెంబరు, బాధితులు ఎవరు, ఈ లెక్కపత్రం అంతా రెడీగా ఉంది. ఇంకా అయితే మా వాళ్ళు ఏం పార్ట్ 1 పార్ట్ 2గా చేద్దామనంటే అట్లా కాదు అని మొత్తం ఒకేసారి చేద్దామనేటువంటి అంశంతో నేనే దాన్ని పక్కకు పెట్టిన. 2 లక్షల కోట్ల రూపాయల విలువైన భూమిని వీళ్ళు కబ్జా పెట్టారు. ఎట్లా పెట్టగలిగిరు? ప్రభుత్వం అండదండలు లేకుండా ఉంటాయి. ప్రభుత్వంలో ఉన్నది కూడా వాళ్ళే కాబట్టి పెట్టగలిగారు. సో ఇక్కడ అనేకమైనటువంటి పేదవాళ్ళు వెంచర్లో ఎక్కడో రూపాయి జమ చేసుకొని కొంటారు. ఎక్కడో రూపాయి జమ చేసుకొని కొంటే దాన్ని దిగ్విజయంగా ఇగో మల్లారెడ్డి గారి పిల్లలు ఇగో ఆ కాళ్ళ మీద పడేసిండు చూడు, వంగు అని చలో మాఫీ. అంటే పోరగాళ్ళను కాళ్ళ మీద పడేసి, అంటే వీళ్ళు మొక్కితే తప్పు అవుతుంది కదా, పెద్దవాళ్ళు కాబట్టి రేవంత్ రెడ్డి గారు కాళ్ళు మొక్కడం తప్పు అవుతుంది కాబట్టి పిల్లల్ని తీసుకొచ్చి కాళ్ళ మీద పడేసారు. మల్లారెడ్డి చాలా తెలివైనటువంటి మల్లారెడ్డి చాలా తెలివిగా బహిరంగంగా ఈ డీలింగ్ క్లోజ్ చేసేసారు. అంటే ఇక్కడ ఈ భూములు ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చిన భూములు ఇవి? వాస్తవానికి మీరు నమ్మక ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. అన్ని భూములను కొల్లగొట్టిరు వీళ్ళు. అంటే అధికారం చేతిలో ఉంటే ఏమేం చేయొచ్చు వీళ్ళని చూసి నేర్చుకోవచ్చు అన్నట్టు. మీరు చూసిరు గతంలో ఫార్మా ఇండస్ట్రీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, హాస్పిటల్స్, కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అన్నీ, పాలిటిక్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఆ జాబితా కూడా ఉంది. ఎట్లా ఏ పొజిషన్లోకి వచ్చేసారు వీళ్ళు, కీలకమైనటువంటి ఏరియాలోకి వీళ్ళు ఎట్లా చొరబడతారు, ఆ తర్వాత ఎట్లా కొల్లగొడతారు ఈ భూములన్నింటినీ, కంప్లీట్గా ఈ వివరాలన్నింటినీ మీకు నాకు తెలిసి రేపు అనుకుంటున్నాను, నేను రేపటికల్లా మీకు అందించే ప్రయత్నం చేస్తా ఆ డాక్యుమెంట్. కానీ ప్రజలారా ఒకటి గుర్తుపెట్టుకోండి, 500 రూపాయల ఓటు కాసపడేటువంటి జనానికి 500 రూపాయలు వారేసి వీళ్ళు 5,500 కోట్ల విలువైన భూములను ఖతం చేస్తూ ఉన్నారు. అంటే పవర్ అట్లాంటిది. ఓన్లీ వీళ్ళనే కాదు, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసింది అదే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా ఏకతాటి మీదకి వచ్చి మా వాటా మాకు కావాల్సిందే, మా అధికారం మాకు కావాల్సిందే అనేటువంటి నినాదం వచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడు కొత్తగా మళ్ళీ నినాదాలు వాళ్ళే రూపం మార్చుకుంటారు. ఎట్లా? ఇప్పుడు కవిత గారు మళ్ళా బీసీలకు సామాజిక న్యాయం జరగలేదని ఆమెనే ఆ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏ బీసీ గుర్తుకు రాలే, ఏ న్యాయం లేదు. ఇటు కాంగ్రెస్ పార్టీది అదే, భారతీయ జనతా పార్టీది అదే. ఇవాళ బీసీలు అందరూ గుర్తుకొస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా, రాజ్యాధికారం ఒక్కటే మన అన్ని సమస్యలకు పరిష్కారం. నిన్న వెలుగు పేపర్ ఏదో చూస్తూ ఉంటే, వెలుగా ఈనాడ
ఇది ఈనాడు పత్రికకు సంబంధించినటువంటి అంశం. ఇక్కడ చూడండి, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, వీళ్ళ జనాభా అంతా కూడా వీళ్ళు నలుగురు కీలకమైనటువంటి మంత్రులు కూర్చున్నారు. వీళ్ళ చేతిలో దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్ వీళ్ళ చేతుల్లో ఉంది. అయితే పిడికెడు మంది లేనటువంటి వాళ్ళు 90% మంది ప్రజల బాగోగుల గురించి సెక్రటేరియట్లో కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నారు. పాడి ప్రొక్యూర్మెంట్ ఎట్లా చేయాలి, ఏం కథ అనేటువంటి సంక్షేమ పథకాల గురించి. మరి ఈ 90% ప్రజల్లో ఇటువంటి మేధావులు లేరా? వీళ్ళకంటే తాతలు ఉన్నారు మేధావులు. వాస్తవానికి కూడా వీళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ చాలా తక్కువ, వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఆయా రంగాల్లో ఎక్కువ, వాళ్ళ రంగాల్లో. కాబట్టి నేనేమంటున్నానంటే, అంటే వీళ్ళని బూచిగా చూపెట్టడం అని కాదు, బీసీ ప్రజలారా మనకు కావాల్సింది రాజ్యాధికారమే. ఈ అధికారం 2028 కల్లా బీసీలకి దక్కితేనే బీసీల ఉనికి ఉంటుంది. ఏం చేస్తావు పోయి ఆ అన్న యువసేన ఈ అన్న యువసేన చూస్తలేవా కళ్ళ ముంగట? నిమ్మల రాములు గౌడ్ని ఏం చేసిండు జానారెడ్డి గారు, బెల్లి లలితని ఏం చేసిరు, మారోజు వీరన్నని ఏం చేసిరు, సాంబశివుడిని ఏం చేసిరు, కొనపూర్ రాముల్ని ఏం చేసిరు, అటు ఎర్ర సత్యవాణని ఏం చేసిరు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. కాబట్టి ప్రజలారా అసలైన యుద్ధం మిగిలే ఉంది. దానికి స్థానిక సంస్థల ఎన్నికలే నాంది పలకాల్సినటువంటి అవసరం ఉంది. 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తా అని చేతులు దులుపుకోవాలని చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, రేపు బీసీ ముఖ్యమంత్రి అని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, ఇటు ఇంకా సామాజిక న్యాయం జరగలేదని చెప్పి చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కానీ, మీ అందరినీ ప్రజాక్షేత్రంలో మీ పార్టీలన్నింటినీ కడిగి పారేస్తాం ఈసారి. ఇది బీసీల రాజ్యం. తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు మాయి, సీట్లు మీయా, మీ చేతిలోకి పెత్తనమా? ఇవాళ మంత్రివర్గ విస్తరణ మీద ఇప్పుడు 4-5 సార్లు ఢిల్లీకి పోయి వచ్చారు. మెల్లగా లీకులు ఇచ్చి చూస్తున్నారు. ఏంది పేపర్లలో ఎస్టీల కోటి, ఎస్టీల కోటి, బీసీల కోటి, మైనార్టీల కోటి అట్లంటే ఏమంటారో రియాక్షన్ ఎట్లా వస్తుందో అని చూస్తా ఉన్నారు. అందుకని ఆగుతున్నారు. మీ కర్మకే ఇదంతా, మీరు గుర్తుపెట్టుకోర్రి. మీ కర్మకు మంత్రివర్గ విస్తరణ మీకు తలగొరివి కాబోతా ఉంది మీ ప్రభుత్వానికి. ఈ తలగొరివి పట్టేది తీర్మార్మలనే మీ పార్టీకి కానీ మీ ప్రయత్నానికి కానీ. ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ రాజకీయ కుతంత్రాలు ఇన్ని రోజులు మా ప్రజలు మేల్కొలుపు లేనప్పుడు ఎన్ని ఆటలాడినా నడిచింది. ఇవాళ మేము బీసీలమంతా ఒక్క తాటి మీదకి వచ్చి తీక్షణంగా గమనిస్తున్నాం మీ అడుగులన్నింటినీ. కాబట్టి బీసీ ప్రజలారా, కవిత గారి జాగృతి డ్రామా అయినా ఇప్పుడు కవిత గారి నెత్తిల పేన్లు ఉండే అన్నీ నాకు అర్థం కాక అడుగుతా. కవిత గారి నెత్తిల పేన్లు ఉండే సపరేట్ ఉంటారా? అందరికి ఉన్నట్టే ఉంటాయి. మరి మన ఆడబిడ్డలకు కూడా ఉన్నాయి కదా. ఆమె దగ్గర ఉన్నది ఏంది, మన దగ్గర లేనిదేంది? మన బీసీ మహిళా సోదరిమణుల దగ్గర ఎంతోమంది బీసీ బిడ్డలు. గడ సునీతారావు అని చెప్పి ఆమె బీసీ మహిళలకు న్యాయం చేయమంటే ఆమెకు షోకాజ్ నోటీసు. మీరు గుర్తుపెట్టుకోండి, బీసీల ఇండ్ల కాడికి మీరు బొచ్చ పట్టుకొని వచ్చి భవతీ భిక్షాందేహి అనే రోజు రాకపోతే అడగండి. బీసీ ఆఫీసర్లు ఎంతమందిని ఏసీబీలకు పట్టిస్తారు? ఇంకా ఎంతమంది మా పోలీస్ ఆఫీసర్లకు పోస్టింగ్ లేకుంటుంటుంది? ఇంకా ఎంతమంది మా బీసీ ఉద్యోగస్తులను ఇంకా గోసపెడతారు? ఇంకా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్లు, ఉద్యోగ నోటిఫికేషన్లు, బీసీలకు 42% రిజర్వేషన్ లోకల్ బాడీస్లో ఇచ్చిన తర్వాత లోకల్ బాడీస్లోకి మీరు రావాలి ఎన్నికలకి. లేదు అంటే ఆ రోజు నుంచే మీ పతనం ప్రారంభమవుతుంది. మీరు రాసి పెట్టుకోరు. ఊర్లకూర్లే తీర్మానాలు చేసి పెడతాయి, ఊర్లకూర్లు తీర్మానాలు చేస్తాయి. ఇది బీసీలది అని. ఇప్పటి వరకు కులగణన లెక్కలు బయటపెట్టే దమ్ము లేదు మన ప్రభుత్వానికి. కులగణన లెక్కలు తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు ఎంతమందిరో లెక్క బయట పెట్టేటువంటి దమ్ము లేనటువంటి ప్రభుత్వం ఇది. మీరు అద్భుతమైన కులగణన చేసిరని చెప్పాడు రాహుల్ గాంధీ గారి. పాపం ఆయనకు కూడా తెలిసి ఇదంతా ఫేక్ అని. ఇవాళ మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ చేపడితే నిన్ననో మొన్ననో మన మాదిగ సోదరులందరితోనూ ఒక రిప్రజెంటేషన్ తీసుకుండే ఎవరు? ముఖ్యమంత్రి గారు. చాలా అరుదుగా తీసుకుంటున్నట్లు. ఎందుకు తీసుకుండొచ్చు చెప్పుర్రి?
అటు వివేక్కు చెక్ పెట్టడానికి మాదిగ సోదరులందరి దగ్గర నుంచి వినతి పత్రం మాదిగలకు ఇవ్వాలి అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ తీసుకుంది. సరే మాదిగలకు దక్కాల్సిందే కాదంటలేదు, కానీ మీరు ఎవరెవరిని ఎక్కడెక్కడ చెక్కు పెట్టుకుంటూ వస్తున్నారో స్పష్టంగా మన ప్రజలు గమనించాలా. ఇవాళ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఎంత ప్రమాదమో రేవంత్ రెడ్డి గారికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఇప్పుడు వివేక్ మంత్రివర్గంలోకి వస్తే ఎంత ప్రమాదమో రేవంత్ రెడ్డి గారికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైనా ఇట్లా అంటే రేపు పొద్దున మాదిగలకు మంత్రి పదవి కావాలి, వివేక్ది కట్ చేయండి అనేటువంటి మాట వైపు చెప్తూనే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒకటొకటి చొప్పున అని చెప్తా ఉన్నారు. మీ తాత జాగిరా 6కి 6 బీసీలే, అవి 6కి 6 మంత్రి పదవులు బీసీలే. లేరా మా బీసీలో? మా శ్రీహరెడ్డి పోయిండు, ఇక్కడ బీర్లైలే లేడా, అటు వీర్లపల్లి శంకర్ లేడా, అటు ఆది శ్రీనివాస్ లేడా? ఎటువైరు వీళ్ళు బీసీలు కాదా? వీళ్ళకి చేత కాదా? 6కి 6 బీసీలయే. బీసీ మంత్రులు రావాల్సిందే. ఈ 6లలో 6 బీసీలకే రావాలి. ఇది మా డిమాండ్. మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్ పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్ లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.